Hello everyone, welcome back to my channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అబౌట్ జీపీఓ నోటిఫికేషన్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్. ఓకే, ఫస్ట్ దాని సిలబస్ చూద్దాము. సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ అబిలిటీస్. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 75 మార్క్స్, సెక్రటేరియల్ అబిలిటీస్ వచ్చేసి 75 మార్క్స్, టోటల్ 150 మార్క్స్ ఇన్ 150 మినిట్స్ అంటే 2 అవర్స్. ఓకే, సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో సిలబస్ ఏంటి? సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, geography of India and Telangana, economy of India and Telangana, modern Indian history with focus on Indian national movement, history of Telangana, society, culture, heritage, arts and literature of Telangana, policies of Telangana state, Telangana movement, Indian constitution and ethics. And secretarial abilities, basic English, mental ability, logical reasoning, numerical abilities, అర్థమెటికల్ అబిలిటీస్. సో మీకు ఇప్పుడు సిలబస్ చూసిన తర్వాత మీకు అనిపించుండొచ్చు ఇవన్నీ ఆల్రెడీ సబ్జెక్ట్స్ గ్రూప్ 1, 2, 3, 4 అన్నిట్లో ఉన్నాయి కదా. ఎస్ అండి, సబ్జెక్ట్స్ అన్నిట్లో సేమ్ ఉంటుంది. ఓకేనా, ద క్వశ్చన్ ఏదైతే మనకి అడుగుతున్నారో ఎగ్జామ్స్లలో అది మనకి ఆ లెవెల్ని తగ్గట్టు మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది అంతే. ఓకేనా, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంతా సేమే. మనం అన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు పాలిటీ చదివామనుకోండి, పాలిటీ ఇందులో ఒకటే లేదు కదా, గ్రూప్ 1లో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది. సో ఆ సబ్జెక్ట్ పైన మనం గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా, మనకి కంటెంట్ అనేది కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉందనుకోండి, మనకు అది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ అన్ని ఎగ్జామ్స్లో ఉండే సబ్జెక్ట్సే. ఓకేనా, సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ దీనికోసమే చదువుతున్నామని ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 120 డేస్ ప్లాన్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ అని చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో మనం స్టార్ట్ చేసింది ఏంటి? పాలిటీ, తెలంగాణ మూమెంట్ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఉంది కదండి ఇక్కడ. ఇండియన్ పాలిటీ, తెలంగాణ మూమెంట్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకేనా, అంటే మనం ఒక 30 డేస్ షెడ్యూల్ వేసుకొని చదువుతున్నాం కదా. ఇది ఆల్రెడీ 10 డేస్ అయిపోయింది, ఇంకా 20 డేస్ ఉంది ఇవి 3 అయిపోవడానికి. సో ఆల్రెడీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని కంటిన్యూ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇంకొక స్ట్రాటజీ చెప్తాను. ఓకేనా, సో మరి నోటిఫికేషన్ సిలబస్ చెప్పాము. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు యాక్చువల్గా అనేది? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీ పాజిటివ్ అండి. ఓకేనా, మనం వస్తుంది అనుకోనే చదవాలి. వచ్చిన తర్వాత చదవడం అంటే అస్సలు అవ్వదు. అప్పుడు టెన్షన్ అవుతుంది, ఇంతమంది అప్లై చేశారు, అసలు మనకు వస్తుందా రాదా, ఇవన్నీ క్వశ్చన్సే మనని టైం కిల్ చేస్తుంది. సో ఇప్పుడు రాకముందే మనం రెడీగా ఉండాలన్నమాట. లైక్ ఎలా అంటే, ఒకసారి రీడింగ్ ఇచ్చేసేయాలి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మాక్ టెస్ట్ ఇవ్వాలి. మనం ఎంత చదివినా తక్కువే అండి. ఓకేనా, సో బిఫోర్ నోటిఫికేషన్ కమ్స్ మనం రెడీగా ఉండాలి. ఓకేనా, విత్ షార్ట్ నోట్స్. సో నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు అంటే జూన్, ఒకవేళ లేదంటే జూలై. ఓకేనా, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, ఈ 2 months. ఓకేనా, సో ఇప్పుడు మే 20 డేస్, జూన్ 30 డేస్, జూలై 30 డేస్, ఆగస్ట్ 30 డేస్, సెప్టెంబర్ 30 డేస్. సో మొత్తం ఎంత? 140 డేస్ ఉన్నాయి. 140 డేస్లో నేను 40 డేస్ మన పర్సనల్ వర్క్స్కి తీసేసిన 100 డేస్ స్ట్రాటజీ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఈ 100 డేస్ని స్ప్లిట్ చేసుకుందాం. 25 + 25 + 25 25. సో ఫస్ట్ 25 డేస్లో ఏం చేయాలి అంటే పాలిటీ, తెలంగాణ మూమెంట్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ ప్లస్ తెలంగాణ కల్చర్ అనమాట. ఈ 3 సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఇవి చదవాలి మనం. ఓకే, మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవాలి. సో మెంటల్ అబిలిటీ ప్లస్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, తెలంగాణ మూమెంట్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ కల్చర్, మెంటల్ అబిలిటీ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఓకే, అంటే ఒకవేళ మీకు టైం 10 hours స్పెండ్ చేయగలిగితే మీరు దానికి తగ్గట్టు వేసుకోండి స్లాట్ వైజ్గా. ఓకేనా, నెక్స్ట్ 25 డేస్ తెలంగాణ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఎకానమీ ఆఫ్ ఇండియా, అర్థమెటికల్ అబిలిటీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ 25 డేస్ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, న్యూమరికల్ అబిలిటీస్. ఓకే, ప్లస్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, న్యూమరికల్ అబిలిటీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 25 డేస్ జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, రివిజన్ అండ్ మాక్ టెస్ట్. ఓకే, ఇదండి. ఇప్పుడు మీకు అంటే 8 hours నేను చెప్పాను, అలా పాసిబుల్ 10 hours పాసిబుల్ అయింది అనుకోండి, ఎంత రివిజన్ అవుతే అంత చేయండి.
రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత చదివితే దానికి డబుల్ రివిజన్ చేయాలి అనమాట. రివిజన్ చేస్తేనే మనకి కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది. ఓకే. మనం చదివిన రివిజన్ చేయలేమనుకోండి మర్చిపోతాము. అది వేస్ట్ అవుతుంది మనకి. సో, రివిజన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ ద 100 డేస్ స్ట్రాటజీ. ఇదే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. సో, ఇంకా దీనికన్నా మీకు బెటర్‌గా మీకు ఇంకా థాట్స్ ఉన్నాయనుకోండి. సో, ఇలా చేస్తే బావుంటుంది. కొంతమందికి ఒక్క సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్ ఉంటారు. ఒక సబ్జెక్ట్‌లో వీక్ ఉంటారు. సో, దాన్ని బట్టి మీరు వేసుకోండి స్ట్రాటజీ. ఓకేనా? సో, జస్ట్ నేను ఇంతవరకు చెప్పాను. ఏంటంటే జస్ట్ 100 డేస్ స్ట్రాటజీ అని చెప్పాను. ఓకేనా? ఇంకా ఎక్స్‌టెండ్ అవుతే మనకి ఇంకా బెటర్ రివిజన్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాము అని మాత్రం పెట్టుకోకండి. ఓకేనా? ఆల్రెడీ మనం రేస్‌లో నుంచి పక్కకి జరిగిపోతే వేరే వాళ్ళొచ్చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకేమవుతుందంటే మధ్యలో స్కిప్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసేసరికి అన్నీ మళ్ళీ కొత్తలాగా కనబడతాయి. ఫ్లో మిస్ అవుతుంది మనకి. సో, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రివిజన్ చేయండి. మాక్ టెస్ట్ ఇవ్వాలి. ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.